అత్తారింటికి వెళ్ళిన తర్వాత మనస్తత్వాలు వేరు, పుట్టింట్లో వేరు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళే ఉంటారు, వాళ్ళు ఈ అమ్మాయిని అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు, వాళ్ళని బట్టి పక్క వాళ్ళు అర్థం చేసుకుంటారు. అత్తారింటికి వెళ్ళాక మొట్టమొదటి అడుగు పెట్టేటప్పుడే మొదలవుతుంది శంక. అసలు మనం కోడలికి స్వాగతం చెబుతూ అనుమానిస్తామమ్మా, ఇదో పెద్ద దరిద్రం. ఇది ముందే అసలు అత్తగారి కౌంటర్ పార్ట్ ఎవరంటే కోడలు, అంతే లెక్క. ఏ వంక పెడదామా అని ఈ పెద్దావిడ చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి బుద్ధులు కలిగిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఇంకా తాంబూలాలనాడు పెట్టిన చీర దగ్గర నుంచి వంకే. ఆ చీర కూడా ఇప్పుడు ఎందుకు, తాంబూలాలై 6 నెలలు అయింది, పెళ్ళయి 3 ఏళ్ళు అయింది, దవచేరోట పెట్టారు. ఆ మాట ముత్తైదు నోట రావచ్చా? వెంటనే ఆ కోడలు వింటుంది, మండిపోయి వాళ్ళ నాన్నకి చెబుతుంది, వీడు ఎప్పుడైనా వస్తే ఆ చీర కూడా పెట్టక నాన్న అని చెబుతుంది. మరి ఆక్షేపించావు కదా. ఏదోనమ్మా చాలా అందంగా మీ అమ్మగారు వచ్చి పెట్టారు స్వయంగా నాకు బొట్టెట్టి అని అత్తగారు మగపిల్లాడు తల్లి కోడలతో అందనుకోండి, మీ అమ్మగారు వచ్చి నాకు స్వయంగా బొట్టెట్టి పెట్టారమ్మా, నాకంటే పెద్ద ముత్తైదు అంటే ఆ కోడలు పరవశించిపోదండి. ఒకవేళ ఏమైనా చెడు తలంపు ఉన్నా మారదా? ముందు మనం మంచి మాట మాట్లాడాలి కదా. నేను ఎందుకు మాట్లాడతానో వారు మాట్లాడాక అప్పుడు ఆలోచించుకుని స్పీకర్ గారు నాకు మైక్ ఇచ్చాక, ఇలా లోక్సభ రాజ్యసభ